హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఒక చాలా స్పెషల్ రెసిపీ చూపిస్తాం మీకు. నాకు తెలిసి 90% ఆఫ్ ది పీపుల్కు తెలియదు. ఓకేనా? అన్ని టకటక సౌండ్లోనే పడుతున్నాయి కదా. రేపు మా దగ్గర పూజ ఉంది, హోమం ఉంది. అయితే హోమం వంటలు అంటే ప్రిపరేషన్స్ అవుతున్నాయి. రేపు ఆమె రావట్లేదు, నేనే చేసుకుంటున్నాను. తెల్లవారుజామున 4 గంటలకు లేచి మా సైన్యంతో కలిసి ఏదో తిప్పలు పడతా. బట్ దానికి సంబంధించింది ఏంటంటే దోసకాయ పచ్చడి ఇప్పుడే ప్రిపేర్ చేస్తారన్నమాట. సో ఆ దోసకాయ పచ్చడి చాలా స్పెషల్. ఇన్స్టంట్ పికిలే, కానీ చాలా స్పెషల్గా ఉంటుంది. రెగ్యులర్గా మీరు తినే దోసకాయ పచ్చడి కాదు. అండ్ ఫంక్షన్లో పెట్టే దోసకాయ పచ్చడి అసలే కాదు. స్పెషల్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. చూడండి ప్రాసెస్ అంతా. ఓకేనా? మామూలుగా అంటే దోసకాయలన్నీ కొన్న తర్వాత నీట్గా కడిగి పైన తొక్కు తీసి ఫస్ట్ 2 ముక్కలు కోసుకోవాలా. కోసుకున్నాక ఏంటంటే అది గింజలు చేదు చూడాలా, అండ్ ముక్కలు కూడా చేదు చూడాలన్నమాట. కొన్నిసార్లు ముక్కలు తీయగుంటాయి, గింజలు చేదు ఉంటుంది. సో అట్లాంటప్పుడు గింజలు పడేసాలి. కానీ మనకేంటంటే ముక్కలు అవసరము, ప్లస్ గింజలు కూడా పడేయొద్దు దీంట్లో. ఓకేనా? సో అట్లా గింజలు చేదు లేనివి చూసేసి అన్నిట్లా తీసి పెట్టుకున్నాం అనమాట. మాకేందంటే ఒక 8 కాయలు తెస్తే 4 కాయలకు మంచిగా ఉంది, 4 కాయలకు చేదు వచ్చినాయి. గింజలు కొంచెం లేతగా ఉన్నాయి కాయలు, అందుకనమాట. అండ్ కాయలు మాత్రం అన్నీ తీయగానే ఉన్నాయి. అట్లా కంపల్సరీ గింజలు చెక్ చేసుకోవాలా. ఆ గింజలను కూడా పడేయకుండా అట్లా పక్కకు పెట్టుకోవాలా. ముక్కలు చిన్నగా కోసుకోవాలి, పెద్దగా అస్సలు కోయొద్దు. చాలా చిన్నగా ఓపిక్గా కోసుకోవాలన్నమాట. ఎంత చిన్నగా ఉంటే అంత కమ్మగా ఉంటుంది పచ్చడి. దీనికి మేజర్ కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే పచ్చిమిరపకాయలు, కొన్ని ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లిపాయలు అనమాట. ఇంగువ మస్ట్. ఓకేనా? ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో జనరల్గా దోశ ఆవకాయ అనగానే మిరప పొడి వేస్తాము, ఆవ పొడి వేస్తాము, అట్లా ఉంటుంది కదా. బట్ ఇది మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది అనమాట. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సిన్సియర్గా సీరియస్గా చూపిస్తున్నా. అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు మనం. అంతే, చిన్నగా పెట్టుకొని వేయించుకోవాలి. నాది పెద్ద స్టవ్, పెద్ద సంసారం. మీరు చిన్న స్టవ్లో చిన్న సంసారం కాబట్టి మరింత చిన్నగా పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఆయిల్ లైట్గా వేగింది కాబట్టి ఫస్ట్ మనం వేయాల్సింది మినప్పప్పు అన్నమాట. మినప్పప్పు మంచిగా వేయించుకోవాలా. ఇది వేగే టైంలోనే మెంతులు వేద్దాం. మంచి గోల్డ్ కలర్ రావాలి ఇవి. ఇది వేగే టైంలోనే కొంచెం శనగపప్పు. ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలు, అండ్ కొంచెం జీలకర్ర, ఎండు మిరపకాయలు, కొన్ని వెల్లుల్లి, అండ్ కొంచెం ఇంగువ. వెల్లుల్లి వేస్తే ఇంగువ అవసరం లేదనుకుంటాం, కానీ 2 భలే ఉంటాయి కాంబినేషన్. ఎంత బాగున్నాయి చూడు, కమ్మగా వాసన వస్తుంది, బంగారు రంగుల. ఇవి వేగినాయి కదా. ఫస్ట్ దీన్ని తీసుకొని నూనె వదిలేసి మిగతా దాన్నంతా ఇందులోకి తీసుకుందాం. యాక్చువల్గా ఇంట్లోనే కూడా వేసుకోవచ్చు, కానీ అది మిరపకాయలు వేయలోపు ఇవి వేరేలాగా కలర్ అయిపోతాయి కదా. అందుకే మనం పక్కకు తీసి పెట్టుకొని
మిగతా ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేయించుకుందాం. డన్. చూడండి ఎంత బాగున్నాయో, సూపర్ వాసన వస్తున్నాయి కదా. అండ్ ఇప్పుడు అదే నూనెలో పచ్చిమిరపకాయలు కారాన్ని బట్టి, మీకు తక్కువ కావాలొస్తే తక్కువ, కొంచెం ఎక్కువ కావాలొస్తే ఎక్కువ, ఓకేనా. ఇన్స్టెంట్ పికిల్ కాబట్టి మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. వేయించుకునేటప్పుడు కొంచెం ఎక్కువనే వేయించుకొని మనకు వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం కారం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఏమైనా ఎక్స్ట్రా అవసరం అయితే, ఎక్స్ట్రా అనిపిస్తే పక్కకు తీసి పెట్టుకొని మంచిగా కొంచెం ఉప్పు చల్లుకొని రొట్టెలకు తింటే సూపర్ ఉంటుంది తెలుసా. తింటారా మీరు ఎప్పుడన్నా పచ్చిమిరపకాయలు అట్లా వేయించుకొని ఉప్పు చల్లుకొని? బయట దొరికే సమోసాలకు తినుడే కాదబ్బా, ఇంట్లో కూడా తినొచ్చు. కచ్చాపచ్చా వేయించొద్దు, పర్ఫెక్ట్గా వేయించుకోవాలి. మిరపకాయలే సూపర్ స్మెల్ వస్తున్నాయి కదా. వస్తుంది ఆడదాకా? అవి వచ్చినాయి, దాంట్లో వేసినాక ఇంకా వస్తుంది. ఇది సరదైనా సరే, మా కెమెరా మనకు సర్ది అయింది అయినా సరే స్మెల్ వస్తుంది మంచిగా. ఎంత మంచిగా వేగితే, ఎంత మెల్లగా వేగితే అంత కమ్మదనం ఉంటుంది, కారం తగ్గుతుంది. ఆగమాగం చేసినాం అనుకో కారం కారం ఎట్లనో ఉంటాయి అవి, పచ్చి స్మెల్ వస్తుంటుంది. అది కమ్మదనం పోతుంది, చట్నీ గమ్మత్ గమ్మత్ అవుతుంది. ఇక ఇప్పుడు బంద్ చేద్దాం దీన్ని. నేను పక్కకు పెట్టుకొని చల్లగా కావాలి. ఇది చల్లగా అయ్యేలోపు ప్రాపర్గా మళ్ళీ మనం లాస్ట్ కేసే తాలింపును పెట్టుకుందాం. ఇదన్నమాట. నిజానికి ఏకమైన నడుస్తుంది తెలుసా, ఇది అట్లా కలిపేస్తే సూపర్ ఉంటుంది. బట్ పైన కంటికింపుగా లేకపోతే తినబుద్ధి కాదు కదా మనకు. కమ్మ అంటే ఎంత కమ్మ ఉన్నా చూడంగానే అట్లా అనిపించాలా, అండ్ ప్లేట్లో పెట్టుకోబుద్ధి కావాలన్నమాట. తిన్నాక బాగుంది మళ్ళీ పెట్టుకుందాం అనేది వేరు, తినకముందు చూసినప్పుడు పెట్టుకుందామా అనేది వేరు అనమాట. రెండుకి చాలా తేడా ఉంది, ఓకేనా. సో దీంట్లో మంచిగా ఇది వేసుకుందాం. నూనె చాలు కదా, అవే మస్తు వేగినాయి. ఇదేదో పేరుకు కాబట్టి అయినా బాగానే వేసిన. అందరు వావ్ శ్రీదేవి అనాలి, నన్ను వావ్ అనాలి. కరివేపాకు చిన్న చిన్న ఉంటే భలే మంచిగా అనిపిస్తుంది, జర పెద్దగా అయితే అబ్బా బడ్డబడ్డ అనిపిస్తుంది. చేలో రండి 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 రండి. ఇప్పుడు ఏమేద్దామంటే పోపులో మళ్ళీ అన్నీ, ఓకేనా. అవన్నీ పోపులో ఉండట్లేదు కాబట్టి, అండ్ కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, ఎందుకంటే కమ్మ ఉంటుంది, మధ్య మధ్యలో కట్ 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 వస్తుంటుంది అనమాట ఇది. ఓకే, లిటిల్ బిట్ మెంతులు కంపల్సరీ వేయండి, నన్ను నమ్ముండి, ఓకేనా. అండ్ జీలకర్ర, ఆవాలు, ఈ నురగొచ్చుడేమో కానీ కింద కాగినాయా లేదో కూడా తెలియదు మనకు. అండ్ చూడ్డానికి బాగుండాలని మిరపకాయలు, ఇందాక మనం మిస్ అయిన పసుపు, అప్పుడే వేయాల్సింది మిస్ అయిపోయింది మనకు. ఓకే, కొంచెం కరివేపాకు, ఉన్నాయని కొన్ని వెల్లుల్లి, ఉన్నాయని కాదు నిజంగా వేసుకోండి బాగుంటుంది. వెల్లుల్లి బాగుండకుండా ఉంటుంది ఎప్పుడు ఏదన్నా. దెన్ అన్నీ వేగినాయి కాబట్టి బంద్ చేద్దాం. బంద్ చేసే ముందు ఇందాక అందులో మనము ఇంగువ వేసుకున్నాం, కానీ ఇందులో కూడా ఒక్క రవ్వ వేస్తా, బస్ పడనట్టు. స్టవ్ ఆర్పేస్తున్నా, ఇది మనం లాస్ట్ కలుపుకుంటాం కాబట్టి చల్లారనియండి, ఓకేనా. అమ్మయ్య, ఇప్పుడు మిక్సీకి పని చెప్తాం. ఇప్పుడు ఇందులో మొత్తం మనం తీసుకున్న ముక్కలు తీసుకుందాం.
ఓకేనా. అండ్ సరిపడా ఉప్పు వేద్దాం. ఓకే, మిగతా తర్వాత చూస్తాం. దీన్ని ఒక్కసారి కలుపుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే జార్లో ఇవన్నీ తీసేసుకుందాం. దీన్ని ఒకటో రెండో మూడో తిప్పులు తిప్పుదాం. తీసుకుంది. దీంట్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనం వేయించుకున్న పచ్చిమిరపకాయలు వేద్దాం. దీన్ని కిందికి మీదికి అని ఇంకో 2 సార్లు తిప్పుదాం. ఇప్పుడు ఈ గింజలను కూడా దీంట్లో వేయాలి. ఇది దీని స్పెషాలిటీ. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇది పర్ఫెక్ట్ అన్నమాట. దీన్ని మనము మన పచ్చళ్ళలో వేసేసుకుందాం. ఏమి గ్రేవీ ఏం వేసింది అనేది ఎవ్వరికి అర్థం కాదు, కానీ భలే కమ్మగా ఉంటుంది తెలుసా. మన దగ్గర ఇది మిగిలిపోయింది కదా, ఇది వేసేసుకుందాం. మిగతాది దీంట్లో వేసేస్తున్నాం. మనం ఇంకా మిస్ అయిపోయింది చాలా గ్రేవీ. అంటే 4 దోసకాయలకేమో తీయగుంది, 4 దోసకాయలకేమో చేదుంది. అందుకే మనకు గ్రేవీ ఇది తక్కువ వచ్చింది గింజలు. గింజలు కూడా తెలివాయి ఏడా. కానీ వాటి కమ్మదనం వస్తుంది. ఫుల్ ఫ్లెడ్జ్గా గింజలు ఉంటే మంచిగా మనకి ఎట్లుంటుందంటే ఇట్లా జారుడుగా ఉంటుంది ఇది చేసినప్పుడు. దీన్ని మంచిగా కలుపుదాం. ఇప్పుడు రేపటికల్లా మంచిగా నీరు ఇడిచి ఇంకా సూపర్ ఉంటుంది గ్రేవీ. ఎన్ని వేసినా పసుపులేనే ఉంటుంది, పసుపులేకనే ఉంటుంది. చూడండి, మనం అండ్లు వేసుకున్నాం కానీ దీంట్లో వేసుడు మర్చిపోయినాం కదా. కలర్ చూడండి ఎట్లుందో. అయిపోయిందా? రేపు ఇంకా అదిరిపోతుంది ఇది. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఇప్పుడు కదా అసలు సిసలైన కలర్ వచ్చింది. దీని మీద సింపుల్గా కంపల్సరీగా మర్చిపోకుండా వేయాల్సింది కొత్తిమీర. అది కూడా నాటు కొత్తిమీర. ఇది కూడా మన కలగూర గంపలో పండించిన కొత్తిమీర ఇంట్లోది.
ఒక్కసారి కలుపుదాం. సో ఫైనల్గా ఇదన్నమాట చాలా చాలా స్పెషల్ దోసకాయ పచ్చడి. కంపల్సరీ చేసుకొని తినండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ మీ దగ్గర ఇక ముందు చిన్న చిన్న ఫంక్షన్లు అయినా ఏమైనా సరే ఇట్లా చేయమని అడగండి, మీరు ఇట్లనే చేసుకోండి. ఓకేనా? రెగ్యులర్గా చేసే ఆవాల పొడేసి మిరప పొడేసి అది ఎన్ని కామన్ అబ్బా, ఇది స్పెషల్ అబ్బా. ఓకేనా? పచ్చిమిరపకాయలు మాత్రం మీకు కావాల్సినవి వేసుకోండి. మీకు ఎంత కారం తింటే అంత, ఏ పచ్చిమిరపకాయలు వాడాలనో మీకు నచ్చినట్టే వాడుకోండి. ఓకేనా? మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అనమాట. ఇంత జ్యూసీగా తినేటప్పుడు ముక్కలు వస్తుంటే కమ్మగా ఉంటుంది, అద్భుత అని మాత్రం అంటారు మీరు, అది విషయం. ఓకేనా? అంతకుముందు ఒకసారి మనము వంకాయ పెరుగు పచ్చడి చేసినప్పుడు కూడా చాలామంది నేను చెప్పిన అనమాట, మీరు అంత పెరుగు పచ్చడి తింటారు కానీ ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఇది ఏంటంటే కూడా చెప్పనీకి రాదు. అట్లా కూడా ఇది కూడా ఏమేసిందంటే చెప్పనీకి రాదు, కానీ చాలా కమ్మగా ఉంటుంది. చేసుకొని తిని ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. రేపు మా దగ్గర పూజ కాబట్టి ఈరోజు చేసుకున్నా నేను. అండ్ చేసుకునే ప్రాసెస్లో కొంచెం అలసిపోతాం ఇట్లాంటివి చూపించాలంటే, కానీ మీకు చూపించాలనిపించింది నాకు. అంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటే భలేగా ఉంటుంది కదా, కళ్ళకి ఇంపుగా ఉంటుంది కాబట్టి ఈరోజే మీకు చేసి చూపించింది, ఇది విషయం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై. But